హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ని మైదా, ఎగ్, పెరుగు వాడకుండా ఇంట్లోనే స్పాంజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ అని చెప్పొచ్చు. చాలామందికి ఎగ్, మైదా వాటర్ కదా, ఆ రెండు తినలేని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈవినింగ్ టీలోకి స్నాక్స్ ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ కేక్ని కిడ్స్ బాగా లైక్ చేస్తారు. ఎలాంటి క్రీమ్ లేదు, ఏం లేదు. సో నార్మల్ స్పాంజ్ కేక్ అనమాట. చాలా ఈజీ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ కానీ, లేదు అంటే ఆయిల్ వాడలేను అనుకున్న వాళ్ళు 1/2 కప్పు వరకు మరిగించిన బటర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి 1 కప్పు షుగర్ని పౌడర్ లాగా చేసి ఇలా 1 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కరిగేటట్లు మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ పాలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి మరొకసారి స్లోగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా విస్కర్తో స్లోగా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడంతా సాల్ట్ వేసి మొత్తం అన్నింటినీ ఇలా సేవ్ చేసుకొని బాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ అవసరం లేదు, జస్ట్ లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి లంప్స్ లేకుండా. బ్యాటర్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, రిబ్బర్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బేకింగ్ ట్రే తీసుకొని ఇలా ఏదైనా బటర్ పేపర్ ఈ షేప్లో కట్ చేసుకొని ప్లేస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ ట్రే లేదు అంటే ఇంట్లో డీప్ మౌల్డ్స్ ఉంటాయి కదా, గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెల్లో కూడా కింద కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని వేసి అందులో బ్యాటర్ వేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు ఇలా చేసుకోండి, ఉన్నవాళ్ళు ఉన్నట్లే చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు దీనికి ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని అందులో వేసి 2-3 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా మౌల్లోకి కేక్ బ్యాటర్ అంతా వేసిన తర్వాత మీ దగ్గర టూత్పిక్ కానీ, ఒకవేళ టూత్పిక్ లేని వాళ్ళు చిన్న చీపురు పుల్ల లాంటిది ఏదైనా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో తిప్పండి. ఇలా తిప్పడం వల్ల ఏంటి అంటే పైన కొంతమందికి కేక్ అనేది క్రాక్స్ వచ్చి పగిలిపోతుంది. అలా లేకుండా పర్ఫెక్ట్గా పైన ఒకే లేయర్తో ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో 180 డిగ్రీస్ పెట్టి ప్రీహీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 180 డిగ్రీస్లో ఒక 25 to 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి, బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద కడాయి పెట్టి దాని మీద స్టాండ్ పెట్టుకొని దాన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి అందులో పెట్టి ఒక 25 to 30 మినిట్స్ 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా 25 మినిట్స్ తర్వాత కేక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారే వరకు అలానే ఉంచేయండి. ఓవెన్లో కానీ అండ్ గ్యాస్ మీద కానీ ఎలా అయినా పర్వాలేదు. ఒక 20 నిమిషాలు అలా వదిలేయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవచ్చు డిమౌల్డ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఈ కేక్ని మీరు క్రీమ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. కూల్ కేక్ కింద కావాలి అంటే షుగర్ సిరప్ యాడ్ చేసేస్తే కూల్ కేక్ అయిపోతుంది. నేనైతే ఇలా నార్మల్గానే తీసుకుంటున్నాను, ఎందుకంటే టీ టైమ్ వెనిలా స్పాంజ్ కేక్ కదా మనకు కావాలి. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఎంత బాగా వచ్చిందో. స్పాంజీగా మంచి కలర్ వచ్చింది, టెక్స్చర్ బాగుంది, గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా ఉందండి. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా మందికి టీ తీసుకునే అలవాటు ఉంటుంది. దాంతోపాటు ఈ వెనిలా స్పాంజ్ కేక్ని ఒక పీస్ తీసుకుని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా గోధుమ పిండినే వాడి అంతే టేస్టీగా చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. Thank you for watching.